వచ్చేసా ఏమి రో మళ్ళీ వచ్చినావు? ఏమీ లేదు మామ, ఈ ఎండకి నాన్ వెజ్ తిని తిని బాగా వేడైపోయినది మామ. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? మీరేం చేయబడి లేదులయ్యా, నేను చేస్తాను కానీ మీరు చూడండి అంతే. సరే అందరూ రెడీగా ఫోన్ లో 108 కొట్టు పెట్టుకోనరా. ఏంది అంత పెద్ద మాట అన్నావు? లేకపోతే ఏం చేస్తున్నావు చెప్పరా? ఎండకి చల్లగా ఉంటదని దోసకాయ పచ్చడి చేస్తున్నావు మామ. ఇంకా పచ్చడి ఎట చేయాలో చూద్దాం పదన మామ. ముందుగా బాండలు పొయ్యి మీద పెట్టేసుకొని శనిక్కాయలు బాండలు వేసి 2 తిప్పులు తిప్పి పక్కనెత్తి పెట్టుకొని జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, అల్లం, తెల్లగడ్డ. ఈడు పాసుకోల, ఇడు పచ్చడి చేస్తున్నాడు, పచ్చగుండే కాపురాన్ని నాశనం చేస్తున్నాడు. అర్థం కావట్లేదురా నాయన. అన్ని ఇంటా ఉండ ఆపు. పాము షోలు కూడా ఇడివే ఎట్టేనేడబ్బా. ఇంకా దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ బాండాలు వేసుకుని లోడం బుడం అని తిప్పుకొని పక్కనెత్తి పెట్టుకొని కసా బిసాని కత్తితో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు బాండల్లో వేసి దానిపైన పసుపుడు కొంచెం వేసి గెంటితో కలబెట్టాలి. బాండల్లో వేసి రుద్దింది సాలు గానీ రుబ్బు రోలు కడిగి ఎత్తుకొని పోదాం పద. రుబ్బు రోల్లో చెనక్కాయ పప్పు వేస్తే పొడి అయిపోయింది, పప్పులు ఉప్పేసి గుంజితే గుజ్జు గుజ్జు అయిపోయింది. రుబ్బు రోల్లో పచ్చడి సామాన్లు అట్టేసి కర్ర పెట్టి తీస్తే గుజ్జు గుజ్జు అయిపోయింది మామ. దాన్ని ఎత్తి పక్కన పెట్టుకొని వాడ్చి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని రుబ్బు రోల్లో వేసేసుకొని కర్ర అటు పెట్టి తీసాను మామ. గుజ్జు అయిపోయింది అదే. ఇంకా దోసకాయ గుజ్జులో మసాలా పచ్చడి వేసి లైట్ గా 2 తిప్పులు తిప్పి గంటితో గిన్నెలోకి ఎత్తేసా మామ. మళ్ళా బాండాలని పొయ్యి మీద ఎత్తేసి నూనె పోసి ఎర్రగడ్డ వేరు ముక్కలు కొంచెం వేసి కరివేపాకు వేసి రుబ్బు రోల్లో రుద్ది పెట్టుకున్న పచ్చని బాండాల్లో వేసి కొత్తిమీర వేసుకుందాం అంటే కొత్తిమీర లేదు మామ. తర్వాత మళ్ళీ పోయి తెచ్చేసానులే మామ. టేస్ట్ మాత్రం అంతే సూపర్. కష్టపడి ఓపికతో చేసినాంలే మామ, సూపర్ గా ఉంటది. సర్లేగానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పోతా పురుషత్వ లైక్ మీద ఒక దెబ్బేసిపో మామ.